రే లవంగం. రారా కృష్ణ, బాగున్నావా? రా కూర్చో. అమ్మా కూర్చో అమ్మా. చెప్పరా ఏంటి సంగతులు? కర్పూరం, నేను ఆ జాతకం చూసి నేను డాక్టర్ అవుతానని చెప్పింది వీడే, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా పెళ్ళికి కూడా వచ్చావు కదరా. రేయ్ మా ఆవిడ కర్పూరం గుర్తుంది కదా? గుర్తుంది. నమస్కారం అన్నయ్య. నా భార్య జయప్రద. నమస్కారం అండి. నమస్కారం. చెప్పరా, అమ్మ పిల్లలు అందరూ బాగున్నారుగా? బాగున్నారా? ఇంతకీ సుధీర్ ఏమైనా మారాడా? రాంప్రసాద్ గడికి జాబ్ వచ్చిందా? రే లవంగం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. చెప్పరా. కొంచెం పక్కకొస్తావా? పదా. రే జయ కన్సీవ్ అయిందిరా. ఎవరు చెప్పారు? తనే ఏంటో టెస్ట్ చేసుకుంది. అవునా? రేయ్ అయినా నాకు పిల్లలు పుట్టకుండా మీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంట్రా? రేయ్ వేలల్లోనో లక్షల్లోనో ఒక్క కేసు ఫెయిల్ అవుతుంది, అది నీకు జరిగింది. ముందు మీ ఆవిడకి ప్రాపర్గా టెస్ట్ చేద్దాం పదా. పదరా. జయప్రద ఒకసారి రండి. అది కాదురా కృష్ణ, మీ ఇంటికొచ్చిన అందరికీ జాతకాలు చూస్తావు, మరి నీ జాతకం చూసుకోలేదా? రేయ్ జాతకాలు ముహూర్తాలు శోభనకు మాత్రమే పెడతారా, రోజుకోసారి చూసుకోరు. రండి జయప్రద. కంగ్రాట్స్ అన్నయ్య గారు. అమ్మా కంగ్రాట్స్ కాదు, కండోలెన్స్ అని చెప్పు. అది ఇప్పుడు ఏమైందని? అరే తంది కాకపోతే కాశీదాకా ఇడ్చుకుంటూ బొమ్మరాడంట. రే గుడ్డ మీద చేసుకుని చెప్పురా. ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావురా? అది అది అదే ఏది? ఊరికే నసకండి. చూడమ్మా, ఈ వయసులో అబార్షన్ చేయడం కష్టం కాబట్టి కనడం తప్ప వేరే మార్గం లేదు. అదేంటమ్మా పుసుక్కునంత మాట అనేసావు, చేయడం కుదరదా? సారీ, అర్థం చేసుకోండి. ఈ వయసులో అబార్షన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. ఒరేయ్ డోంట్ వర్రీ, ప్రొసీడ్. అది కాదురా, ప్రెగ్నెన్సీ వల్ల జయ హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం, నేను చూసుకుంటానుగా. కానీ నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావట్లేదండి. ఒరే కృష్ణ, నలుగురు నాలుగు మాటలు అంటారా, అవన్నీ పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నా దగ్గర ఏ రహస్యం దాగదని నీకు తెలుసు కదరా. గొంతు కోసేస్తా ఈ టాపిక్ బయటకు వచ్చిందంటే. మింగై, నోట్లో మింగై. అంతా ఓకేరా, కానీ రాత్రి 9 తర్వాత నేను మందు మీద ఉంటాను కదా, అప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. సర్లే, నువ్వు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకు. నీ పట్టించుకోనరా, కానీ నా కాబోయే వేంగుడు పట్టించుకుంటాడరా. అవునండి, కూతురికి పెళ్లి చేయాల్సిన టైంలో నేను గర్భవతినని తెలిస్తే ఏమవుతుందో. ఏం కాదు, బాధపడకండి. రే కృష్ణ, పెళ్ళి కదా, ఈ 2 నెలలు చేసేయండి. హనీమూన్కి 6 నెలలు పంపించేయండి. ఈ లోపల జరగాల్సింది జరుగుతుంది. ఆ పని చేయరా కృష్ణ. వీళ్ళు మన రాంప్రసాద్ గారి పేరెంట్స్ లా ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ డోంట్ వరీ. రై నువ్వనే ధైర్యం చెప్పరా. ఆంటీ ఏడుస్తుంటే డాక్టర్ భుజం తట్టి మరీ ఓదారుస్తున్నారంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది. ఆంకాలజిస్ట్ అనుంది. అమ్మా, లోపలున్న డాక్టర్ ఎవరు? డాక్టర్ లవంగం గారు, ఆంకాలజిస్ట్. అంటే? అదేనండి, క్యాన్సర్ స్పెషలిస్ట్. అంటే ఆంటీకి క్యాన్సరా? ఈ విషయం వెంటనే రాంప్రసాద్ గారికి చెప్పాలి.
ఏంటి అలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదండి. సిగ్గుతో చచ్చిపోతున్నాను. సరే, ఏం కాదులే, పద. అమ్మా అత్తమ్మా, అమ్మా నువ్వు బానే ఉన్నావా? అత్తమ్మా, ఏంట్రా, ఏమైంది మీకు? అమ్మా నీకేం కాలేదు కదా? ఏంట్రా ఏమైంది మీకు? నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతారేంటి? అరే మా సంగతి తెచ్చిపెట్టమ్మా, నీకేమైంది? నాకేమైంది? అసలు ఇందాక నేను చూస్తున్నాను, మీ ముగ్గురు ఏంటి ఎదోలా ఉన్నారు? అదేం లేదు మామా, మేం మంచిగానే ఉన్నాం. అమ్మా నువ్వు జాగ్రత్త. నాన్న, అమ్మని అలా చూడలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు మీ అమ్మకి ఏమైందిరా? అమ్మా నువ్వు బాగానే ఉన్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ మాకు మాత్రం బాగా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోమా. రాంప్రసాద్ చెప్పుడు కూడా మంచిగా చెప్పిండత్తమ్మా, జరంత రెస్ట్ తీసుకోండి. అమ్మా అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు, సరేనా? ఏంటి విషయం లీక్ అయిపోయిందా? అస్సలు ఛాన్స్ లేదు. ఎవరు చెప్తారు? మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నేను ఆలోచిస్తాను గానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. అబ్బా అది కాదండి. ఆగుజియా, అత్తమ్మా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం, రండి రామ్మా. రండి. రా అమ్మా. పద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మా, నీకు శుభవార్త. చేదుగా ఉన్నా అది నువ్వు వినాలి. ఏంటి? వినగానే చేదుగా అనిపించే శుభవార్త నా జీవితంలో ఎప్పుడూ వినలేదే. ఇప్పుడు వింటావుగా? అయితే చెప్పు, వినాలని ఆశగా ఉంది. అది విన్నాక సన్నాసం తిడతావు. ఏంటి? అబ్బాబే, ఏం లేదమ్మా. అబ్బబ్బా, తొందరగా చెప్పి తగలడ్రా. తొందరలోనే మన ఇంటికి ఆ, ఇంకో వారసుడు రాబోతున్నాడమ్మా. ఆ? రష్మి నీళ్ళూసుకుందా? కాదు, ఈ ఇంట్లో అదొక్కతే కదరా, ఇంకెవరున్నారు? నువ్వు బాగా ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న ఇంకో జంట కూడా నీకు గుర్తొస్తుంది. బా, దిక్కులు చూడకుండా చెప్పరా. నీ కోడలమ్మా. ఆ?